హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి హెల్తీయెస్ట్ రెసిపీ అనమాట. అదేనండి, తమ్నేల్లో చూసే ఉన్నారు, రాగి లడ్డు. సో ఈ రాగి లడ్డుని చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు. సో రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, బిగినర్స్ కూడా. సో వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 1 కప్ దాకా శనక్కాయలు తీసుకొని వేయించుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇలా అయితే ఈజీగా వేగిపోతాయి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవడం ద్వారా తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనక్కాయలని వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇదే కడాయిలో 2.5 కప్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. రాగి పిండి వచ్చేసి నేను రాగులు తీసుకుని బయట మిషన్ పట్టించుకున్నాను. సో రెడీమేడ్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు రాగి పిండి. సో నేను ఇప్పుడైతే 2.5 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను రాగి పిండిని. కొలతలు అంటే మెజర్మెంట్స్ అయితే ఏం లేదు. నేను 1 కప్ వరకు శనక్కాయలు తీసుకున్నాను. 2.5 రాగి పిండిని ఎక్కువ యాడ్ చేసుకున్నాను. నాకు రాగి లడ్డు కదా, సో ఎక్కువ రాగి పిండి కావాలని నేను ఎక్కువ రాగి పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇదైతే చాలా టైం పడుతుంది. ఈ పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఈ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలా వేగుతూ ఉంది కదా రాగి పిండిని. ఇప్పుడైతే నేను బెల్లం తురుముకుంటున్నాను. బెల్లం అయితే మేము స్వీట్ ఎక్కువ తినమన్నమాట. సో నేను ఒక 200 గ్రామ్స్ వరకు కట్ చేసుకుంటున్నాను బెల్లం అయితే. 1 కప్పు శనక్కాయలు, 2.5 కప్పు రాగి పిండి, అలాగే 200 గ్రామ్స్ వరకు బెల్లంని యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఫస్ట్ తురుముకున్న బెల్లంని కొంచెం తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకొని, అలాగే మనం ఈ రాగి పిండి మినిమం అంటే 10 మినిట్స్ పైనే పడుతుంది. ఎందుకంటే పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి పిండిని. సో అలాగే రాగి పిండిని, కొంచెం శనక్కాయలు, బెల్లం ఈ 3 వేసుకొని కొంచెం ఆడించుకుంటున్నాను మిక్సీ. సో చూస్తున్నారు కదా, మనం మిక్సీ ఆడించుకునేది ఈ ప్లేట్లో వేసేసుకున్నాను. సో మిగిలిందంతా ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం ఆడించుకుంటున్నాను. మొత్తం వేస్తే మరీ ఎక్కువ స్మాష్ అవ్వదని. సో చూసారు కదా, మొత్తం అన్నీ వేసేసుకొని ఇప్పుడు 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాను. ముందుగా ఆడించుకున్న పిండిని, తర్వాత ఆడించుకున్న పిండిని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని, అక్కడ మనం బెల్లం వేసుకున్నాం కదా, అక్కడక్కడ ముద్దల్లాగా వస్తుందన్నమాట. అది మొత్తం కలుపుకుంటూ నిదానంగా ముద్దలు కట్టుకోవాలి. నేను కొంచెం 2 స్పూన్స్ వరకు అలా నెయ్యి యాడ్ చేశాను. ఇలా వేడి మీద కట్టుకుంటే ముద్దలు చాలా బాగా వస్తాయి అన్నమాట. కొంచెం వేడిగానే ఉంది. సో ఎక్కడన్నా ఉండలుగా కట్టి ఉంటుంది కదా బెల్లము ఇవి. సో అక్కడక్కడ మనం బాగా కలుపుకుంటూ ముద్దలు చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అసలు. మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఓన్లీ రాగులు, అలాగే శనక్కాయలు, బెల్లము, కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇంకంతే, అంతకుమించి ఏమీ యాడ్ చేయలేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ స్నాక్స్ కానీ డైలీ ఒకటి తిన్నామనుకో, మనకి రాగులు ఎంత హెల్త్కి మంచిది అంటే ఇది అందరికీ తెలుసు. ఎముకలు బలాన్ని ఇస్తాయి. అలాగే వెయిట్ లూజ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువ హై రిచ్ కాల్షియం ఉంటుంది రాగుల్లో వచ్చేసి. చూసారు కదా ఎంత ఈజీగా మనం రాగి లడ్డూలు చేసుకోవచ్చో. సో ఈ లడ్డూలు మొత్తం చేసుకుంటూ ఇలాగా మొత్తం అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి కొంచెం మన ముద్దలు కట్టిన తర్వాత కూడా వేడిగానే ఉంటాయి. సో ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చి మనం ఏ దాంట్లో అయితే మనం స్టోర్ చేసుకుంటామో బాక్స్లో, వాటిలో పెట్టేసుకొని ఎయిర్ కంటైనర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి మినిమం 1 మంత్ వరకు ఉంటాయి, ఏమీ పాడవ్వండి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఒక మంచి హెల్దీయెస్ట్ రాగి లడ్డు రెసిపీ చూసారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోదండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. Until then, bye bye. Thanks for watching this video.